రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేయడానికి వెళ్లగా ఎన్నాళ్లుగానో సాగు చేసుకుంటున్న తమకు న్యాయం చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి కారం చల్లి కుర్చీలు విసిరారు. ఈ ఘటనలో డీసీపీ యోగేష్ గౌతమ్తో పాటు పలువురు సీఏల కళ్లలో కారం పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు రైతులకు మద్దతుగా వచ్చిన పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేయడానికి వెళ్లగా ఎన్నాళ్లుగానో సాగు చేసుకుంటున్న తమకు న్యాయం చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి కారం చల్లి కుర్చీలు విసిరారు. ఈ ఘటనలో డీసీపీ యోగేష్ గౌతమ్తో పాటు పలువురు సీఏల కళ్లలో కారం పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు రైతులకు మద్దతుగా వచ్చిన పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, అక్కడ పరిస్థితి ఎలాగుంది, వారి డిమాండ్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని బహదూర్గూడలో తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. పూర్తిగా కూడా అక్కడ హై టెన్షన్ పరిస్థితులు అయితే నెలకొన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం చేపడుతున్నటువంటి బుల్లెట్ ట్రైన్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా కూడా బహదూర్గూడలో మొత్తంగా కూడా దానికి సంబంధించిన భూసేకరణ చేసుకోవడానికి కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసులు అదేవిధంగా హైడ్రా అధికారులు వెళ్లిన క్రమంలో అక్కడ సాగు చేసుకున్నటువంటి రైతులు దాన్ని పూర్తిగా కూడా ఖండిస్తూ అక్కడ వాళ్ళు నిరసన దిగిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా మేము ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ సాగు చేసుకుంటున్నాము, అలాంటి మమ్మల్ని పంపించేసి ఎలా మీరు ప్రాజెక్ట్ చేసుకుంటారు, మీరు ఇక్కడ ఎలాంటి బుల్లెట్ ట్రైన్ ఆ ప్రాజెక్టులే కానీ అవి ఏం పెట్టకూడదు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ నిరసన దిగిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా టెంట్లు వేసుకొని కూడా వాళ్ళు అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. ఉదయం నుండి కూడా అక్కడ కాస్త ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. దాంట్లో భాగంగానే అక్కడికి భార్య కూడా పోలీసులే కానీ పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడ చేరుకొని అక్కడ ఉన్నటువంటి నిరసనకారులకు నచ్చ చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్న క్రమంలో అక్కడ నిరసనకారులకు అదేవిధంగా ఇటు పోలీసులకు పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి తోపులాడడం జరిగింది. అదేవిధంగా కాస్త వాగ్వాదానికి దిగిన పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇటు డీసీపీ యోగేష్ గౌతమ్ అదేవిధంగా దానికి సంబంధించిన సీఐలు వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి నిరసనకారులు వీళ్ళ పోలీసులకు ఎవరికి వినకుండా కూడా వాళ్ళకి పూర్తిగా కూడా అపోజిట్ గా కూడా వాళ్ళు నినాదాలు చేస్తూ అక్కడ పెద్ద ఎత్తున కూడా అక్కడ ధర్నా దిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే పోలీసుల పాటు అక్కడికి భార్య కూడా హైడ్రా అధికారులు కూడా చేరుకున్నారు. చేరుకొని ఏదైతే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమి దగ్గర పూర్తిగా కూడా ఫెన్సింగ్ వేసిన పరిస్థితి. సో ఫెన్సింగ్ ఏ విధంగా ఇస్తారంటూ కూడా అక్కడ ఉన్న రైతులు పూర్తి ఆ ఫెన్సింగ్ ని తెంపడము, అదేవిధంగా అక్కడికి ఆపడానికి వచ్చినటువంటి పోలీసుల పైన కుర్చీలు కారం పొడి పూర్తిగా కూడా చల్లడం వంటి పెద్ద పెద్ద నిరసన కార్యక్రమాలు అయితే అక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ క్రమంలోనే ఇప్పటికే అక్కడికి వచ్చినటువంటి సీఐలు అదేవిధంగా డీసీపీ యోగేష్ గౌతమ్ కూడా గాయపడినట్లు కూడా తెలుస్తుంది. వారిపైన కూడా కారం పొడి కళ్ళల్లో అదేవిధంగా అదేవిధంగా చెవులో లాంటి ప్రాంతాల్లో పడినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు ప్రస్తుతానికి అయితే అక్కడ ఒక దగ్గర కూర్చొని పూర్తిగా కూడా వాటర్ తో క్లీన్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఉదయం నుండి ఆందోళనకారులు అక్కడే కూర్చొని పెద్ద ఎత్తున కూడా నిరసన తెలుపుతున్నారు. ఒకవైపు రైతులకు మద్దతుగా కొందరు నేతలు కూడా అక్కడికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు అప్పటికే వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అక్కడ దాదాపు 100 మందికి పైగా పోలీసులు అక్కడ ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా కొన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా అయితే అక్కడ చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు పోలీసులతో పాటు పెద్ద ఎత్తున కూడా హైడ్రా సంబంధించిన అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ బుల్లెట్ ట్రైన్ కి సంబంధించిన ప్రాజెక్టు ముందుకు వచ్చినప్పటి నుండి కూడా దానికి సంబంధించిన మార్కింగ్స్ కానీ ఇవన్నీ కూడా బహదూర్గూడలో ప్రారంభించారు. సో ప్రారంభించినప్పటి నుండే కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా దాన్ని పూర్తిగా కూడా దాన్ని వ్యతిరేకిస్తూ కూడా వాళ్ళు నిరసనలు అదేవిధంగా ధర్నాలు చేస్తూ వస్తున్నారు. మేము కొన్ని సంవత్సరాల్లో కూడా ఇక్కడ సాగు చేసుకుంటున్నాము, ఇదే మా జీవనోపాధి, ఇలాంటి ప్రాజెక్టుల పేరుతో ఇక్కడ నుండి మమ్మల్ని పంపిస్తే మా కడుపు మీద కొట్టినట్టే అంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు ప్రభుత్వం మాత్రము పెద్ద పెద్ద ప్రాజెక్టులను తీసుకురావాలి, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలన్న కోణంలో వాళ్ళు చేస్తున్నారు. మొత్తంగా ఈ పోరాటంలో అయితే ఇటు రైతులకు అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు ముఖ్యంగా పోలీసులకు మధ్య అయితే వాగ్వాదం జరుగుతుంది. ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి పూర్తిగా కూడా ఒక హై టెన్షన్ విధంగానే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే అటు వాళ్ళు ఎవరైనా ఇటు ఫెన్సింగ్ వేయడానికి వచ్చినా లేదా ఇక్కడ ఉన్నటువంటి నిరసనకారులను పంపించడానికి చూసినా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు
ముందుగానే ప్రిపేర్డ్ గా కూడా వారి దగ్గర కారం పొడి అదే విధంగా చైర్స్ ఉన్నాయి కాబట్టి వాటితో దాడిలోకి దిగుతున్నారు. ఆ నేపథ్యంలోనే కొందరు పోలీస్ కానిస్టేబుల్‌లకు ముఖ్యంగా లేడీ పోలీస్ కానిస్టేబుల్ అదే విధంగా లేడీ ఎస్ఐలకు కూడా కొన్ని గాయాలైనట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇటు ఆందోళనకారులు ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా అయితే పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యంలో వాళ్ళైతే కారపొడి చల్లుతున్నారు. ఇప్పటికే డీసీపీ గౌతమ్ కూడా ఏకంగా అతని పైన కూడా కారపొడి చల్లడంతో అతను కూడా అక్కడ నుండి వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఇంకా అక్కడికి మోహరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఒకవేళ సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా ప్రత్యేక బెటాలియన్లు అక్కడికి దింపి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి విద్య. థ్యాంక్ యూ అక్రమ్.